Okay, in the previous class, we have discussed about two of the questions which are likely to come in the exam. ఒకటేంటి radar frequencies. Okay, so VHF, UHF, LSC, XKU, KKA ఆ బ్యాండ్స్ అన్ని చూసాము. ఓకే, వాటి రేంజెస్. తర్వాత ఇంకో క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ప్రాబబుల్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ రాడార్ సిస్టమ్, అది చూసాము. లెట్ us take one more question which is very likely to come in the exam. Okay, so that is nothing but explain the block diagram of radar system అంటాడు. ఓకేనా? సో let us try to see how the block diagram looks. This is a typical radar system block. Okay, so block diagram అయితే ఇది ఇక్కడ పల్స్ రాడార్ కి చూపించాము. యూ క్యాన్ హ్యావ్ ఫర్ కంటిన్యూస్ వేవ్ రాడార్ ఆల్సో సమ్ వేరియేషన్ విల్ బి దేర్, బట్ దిస్ ఈజ్ హౌ జనరలీ ఎనీ పర్టికులర్ రాడార్ సిస్టమ్ లుక్స్ విత్ మోస్ట్ ఆఫ్ ద బ్లాక్స్. ఓకే, కొన్ని బ్లాక్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. ఓకే, సో వీ కెన్ సీ హియర్ ద ట్రాన్స్మిటర్ సైడ్ అండ్ దిస్ పార్ట్, ద బాటమ్ పార్ట్ ఈస్ ద రిసీవర్ సైడ్. ఈ పై భాగము ట్రాన్స్మిటర్ సెక్షన్ and the bottom part is the receiver section, and then there is something common. ఇక్కడ ట్రాన్స్మిటర్ సైడ్ కి రిసీవర్ సైడ్ కి కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద కామన్ థింగ్ ఈజ్ డూప్లెక్సర్. ఇంకొక కామన్ థింగ్ ఏంటి అంటే యాంటీనా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ రాడార్ గీసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ప్రతి డబ్బా గురించి మనము కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ us try to read those things and understand. సో మీకు ఈ రిసీవర్ బ్లాక్ డయాగ్రామ్ అనేది మీకు కమ్యూనికేషన్ సిస్టంలో ఆల్రెడీ చదివారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో మీకు ఆప్టికల్ కమ్యూనికేషన్ ఉండొచ్చు, లేకపోతే యూ మే హ్యావ్ శాటిలైట్ కమ్యూనికేషన్, అప్పుడు కూడా మళ్ళీ వస్తుంది. సో ఈ రిసీవర్ పార్ట్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది విత్ సమ్ 1 or 2 మోడిఫికేషన్స్. ఓకే, బ్లాక్ డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సరే, సో లెట్ us just go through the points and understand each block in more detail. The operation of a typical pulse radar may be described with the aid of the block diagram shown in figure 1.2. సో మీరు నేనేం చెప్తానంటే ఒకసారి బ్లాక్ డయాగ్రామ్ వేసేసుకోండి రఫ్గా. నేను డిస్ప్లే చేస్తున్నా ఇక్కడ, జస్ట్ రఫ్గా బొమ్మ గీసేసుకోండి పేపర్ మీద పక్కన, సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు బొమ్మను చూస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అందుకని చక్కచక్క గీసుకోండి, నీట్గా అవసరం లేదు, రఫ్గా గీసేసుకోండి. ఓకే, సో మీన్ వైల్ టైం వేస్ట్ కాకుండా నేను జస్ట్ చెప్తూ ఉంటాను. నౌ యు ఆర్ సీయింగ్ ఓన్లీ వన్ సింగిల్ యాంటీనా, బట్ ఇన్ ప్రాక్టీస్ సమ్ ఆఫ్ ద రాడార్ సిస్టమ్స్ మే హ్యావ్ డ్యూయల్ యాంటీనా. ఓకే, సో వన్ ఫర్ ద ట్రాన్స్మిటర్ అండ్ అనదర్ ఫర్ ద రిసీవర్, దట్ కెన్ ఆల్సో బి పాసిబుల్. ఓకే, okay, then duplexer. So whenever you are using a single antenna for both transmitting and receiving, we need to separate out the transmitter section from the receiver section, because generally transmitter will be transmitting very huge power. That huge power should not enter the receiver circuitry, because the receiver will be generally very sensitive, and if that huge power from the transmitter is getting into this receiver, that will burn out the receiver or it will damage the receiver totally. Okay, so that has to be avoided. Okay, so that is the main purpose of the duplexer. So duplexer acts something like a traffic police, you can think. Whenever the transmitting is going on, especially this is the situation in pulse radar. Okay, because pulse radar operates something like it will transmit for some time and then it will stop for some time, then it will transmit for some time. So whenever it is transmitting, the duplexer has to connect the transmitting block to the antenna. Okay, so that signal has to flow like this. నేను మౌస్ కదిలిస్తున్న విధంగా మీరు గమనించుకోండి. ఓకేనా? సో it has to go like this, and then during the reception, okay, what has to happen, the signal which is received is very very weak, చాలా బలహీనమైన సిగ్నల్ వస్తుంది. అలాంటిది రిసీవ్ చేసుకున్నప్పుడు whatever that signal is coming, that has to go through this duplexer, and చెప్పాను కదా ఇది ట్రాఫిక్ పోలీస్ లాగా పనిచేస్తుందని. సో ఇట్ విల్ మేక్ దట్ సిగ్నల్ టు ఛానల్ టువర్డ్స్ దిస్ రిసీవర్. ఓకే, అండ్ దట్ షుడ్ నాట్ ఎంటర్ అగైన్ ద ట్రాన్స్మిటర్, ఎందుకంటే ట్రాన్స్మిటర్లోకి మళ్ళీ ఈ రిసీవ్డ్ సిగ్నల్ వెళ్ళింది అనుకో, దట్ విల్ అగైన్ కాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అనమాట. ఓకే, అంటే నీకు ఎకో లాంటిది ట్రాన్స్మిటర్లోకి వెళ్ళకుండా చూడాలి. ఓకే, సో
వైల్ రిసీవింగ్ ద సిగ్నల్ హ్యాస్ టు ఫ్లో లైక్ దిస్. నేను మౌస్ కదిలిస్తున్న విధంగా వెళ్ళాలి. ఓకే, సో ఈ పాటికి మీరు బొమ్మ గీసుకొనే ఉంటారు. మీరు బొమ్మ గీసుకోవాలి కాబట్టి నేను ఈ బొమ్మను చూపిస్తూ టైం వేస్ట్ కాకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము కాస్త పైకి జరిగి అక్కడ స్టార్టింగ్ నుంచి చదువుదాం. ఓకే, రైట్. ఓకే, so the operation of a typical pulse radar may be described with the aid of a block diagram shown in so and so figure. The transmitter may be an oscillator. సో ఇప్పుడు ట్రాన్స్మిటర్గా ఏం వాడతాము అంటే ఇట్ క్యాన్ బి సమ్ ఆసిలేటర్ సచ్ యాజ్ మ్యాగ్నెట్రాన్. ఐ థింక్ మీరు మైక్రోవేవ్ సబ్జెక్ట్లో ఈ పాటికే మ్యాగ్నెట్రాన్, క్లైస్ట్రాన్, రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ అవన్నీ కొంతైనా చదివే ఉంటారు. అట్లీస్ట్ మీరు మీ బుక్లో ఓపెన్ చేసినప్పుడు మీకు మైక్రోవేవ్ సబ్జెక్ట్లో ఇవి కనబడి ఉంటాయి ఈ పాటికే. ఓకే, సచ్ యాజ్ మ్యాగ్నెట్రాన్ దట్ ఈజ్ పల్స్డ్. పల్స్డ్ మీన్స్ ఇక్కడ టర్న్డ్ ఆన్ అండ్ ఆఫ్, అంటే ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాం బై ద మాడ్యులేటర్ టు జనరేట్ ఏ రిపిటేటివ్ ట్రైన్ ఆఫ్ పల్సెస్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో జనరల్గా ట్రాన్స్మిటర్గా మనము ఒక మ్యాగ్నెట్రాన్ వంటి ఆసిలేటర్ని ఉపయోగిస్తాము. ఓకే, అండ్ దాన్ని మనం ఎలా యూస్ చేస్తాము, ఆన్ అండ్ ఆఫ్ మోడ్లో యూస్ చేస్తూ ఉంటాము. సో ఆ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి, అలా ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల వాట్ ఈజ్ ద అవుట్పుట్, వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ ట్రైన్ ఆఫ్ పల్సెస్. ఓకేనా, పల్సెస్ ట్రైన్ వస్తుంది, ఒక పల్స్ వస్తుంది, మళ్ళీ కాసేపు ఖాళీ ఉంటుంది, దెన్ అగైన్ అనదర్ పల్స్, అట్లా. ఓకే, సో ద మ్యాగ్నెట్రాన్ హ్యాస్ ప్రాబబ్లీ బీన్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఆఫ్ ద వేరియస్ మైక్రోవేవ్ జనరేటర్స్ ఫర్ రాడార్. సో రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి మ్యాగ్నెట్రాన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, బికాస్ మ్యాగ్నెట్రాన్ క్యాన్ ప్రొవైడ్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్, సంథింగ్ లైక్ ఈవెన్ 1 మెగావాట్ ఆఫ్ పవర్. ఓకేనా, పీక్ పవర్, వెన్ ఐఎమ్ టాకింగ్ 1 మెగావాట్ ఆఫ్ పవర్, అది పీక్ పవర్ అనమాట. సి మనకి పీక్ పవర్, యావరేజ్ పవర్ ఇలా టర్మ్స్ వస్తూ ఉంటాయి. సో వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. ఓకే, సో ఈ మ్యాగ్నెట్రాన్ కనిపెట్టక ముందు, అంటే వరల్డ్ వార్ 2 టైంలో కనిపెట్టారు. దానికి కొంచెం ముందు ఏవైతే ఉన్నాయో మైక్రోవేవ్ జనరేటర్స్, అవి మరీ హ్యూజ్ పవర్ ఇచ్చేవి కాదు. ఓకే, సో హ్యూజ్ పవర్ ఇవ్వకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే యువర్ ట్రాన్స్మిటర్ పవర్ ఈజ్ లెస్. ఓకేనా, మ్యాగ్నెట్రాన్ కనిపెట్టక ముందు పరిస్థితి మాట్లాడుతున్నా. ఎప్పుడైతే మన ట్రాన్స్మిటెడ్ పవర్ లెస్ ఉంటుందో అప్పుడు మనము లాంగ్ డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని కనుక్కోవడం కష్టం అవుతుంది. బికాస్ బేసిక్గా ఏం జరుగుతుంది, రాడార్లో మనము ఒక సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తే అది కొంత దూరం వరకు వెళ్ళి అక్కడెక్కడో టార్గెట్ ఉంటే దాన్ని హిట్ చేసి వెనక్కి కొంత ఎకో ఇస్తే ఆ ఎకోని వి విల్ ట్రై టు డిటెక్ట్. ఇప్పుడు మనం పంపించే సిగ్నల్ వెరీ హై పవర్ లేదనుకో, బలహీనంగా ఉందనుకో, పంపించే సిగ్నల్ చాలా తక్కువ, సంథింగ్ లైక్ 1 మెగావాట్ కాకుండా ఇంకా బాగా తక్కువ ఉందనుకుంటే, అప్పుడు ఇది వెళ్తున్నా కొద్దీ ఇట్ విల్ బికమ్ వీక్ అండ్ వీక్, రైట్? సో యాజ్ ద సిగ్నల్ బికమ్స్ వీక్ ఇట్ కెనాట్ ప్రాపగేట్ టూ లాంగ్. వెళ్తూ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఇట్ విల్ గో అప్ టు ఇన్ఫినిట్ డిస్టెన్స్, వెళ్తూనే ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆ వెళ్తూ ఉన్నప్పుడు వెన్ ఇట్ హిట్స్ ద టార్గెట్, హౌ మచ్ సిగ్నల్ విల్ కమ్ బ్యాక్? Because the signal has become so weak, whatever will come back will be much weaker, and then that may not be sufficient enough for the radar antenna to detect, okay, or get some useful output from that particular thing. Okay, so adi important anamata. So that is the reason people were trying for getting a huge power, and they succeeded. During World War II, some research was going on and they could do it with the help of this magnetron. Okay, actually this was one of the major thing which helped both the British people and also US people to have upper hand in the war. Okay, అంటే మీరు హిస్టరీ ఈ బుక్లోనే ఉంది, మీరు అది చరిత్ర చదవడం వల్ల ఏంటంటే ఆసక్తి పెరుగుతుంది సబ్జెక్టు మీద. ఎలా కనుక్కున్నారు, ఆ కనుక్కోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు, లేకపోతే ఎలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, దట్ విల్ యాక్చువల్లీ ఇన్స్పైర్. మీలో కూడా కొంతమంది రీసెర్చర్స్ తయారవుతారు. ఓకేనా, సో యూ షుడ్ ఆల్సో ఎయిమ్. మీ వల్ల కాదు అని అనుకోకూడదు. ఓకేనా, వాళ్ళు మనుషులే, కనిపెట్టిన వాళ్ళు కూడా మనుషులే. సో హౌ ఇట్ హ్యాపెండ్, ఓకే, విత్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ దట్ హ్యాస్ బీన్ అచీవ్డ్. పరిస్థితి ఎలా ఉంది మీరు చదువుకోవచ్చు బుక్లో. నేను మీకు కాస్త ఇంట్రెస్ట్ కలగజేయడం కోసం కాస్త కథలాగా చెప్తున్నా, బట్ యూ కెన్ ఆల్సో రీడ్ త్రూ. హిస్టరీ ఈజ్ గివెన్ ఇన్ ది సేమ్ బుక్, వేరే సెక్షన్లో. ఏం జరిగింది, బ్రిటిష్ వాజ్ హ్యావింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ నేవీ. వాళ్ళు నేవీలో కాస్త బలంగా ఉండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. జర్మనీ వాజ్ గుడ్ ఇన్
ఏరోప్లేన్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దాడులు చేయడానికి జర్మనీ వాజ్ హ్యావింగ్ వెరీ గుడ్ కేపబిలిటీ. ఓకే, బట్ జర్మనీస్ నేవీ వాజ్ నాట్ వెరీ గుడ్. కాబట్టి జర్మనీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, నౌకాదళం ద్వారా యుద్ధానికి వెళ్తే కష్టం అవుద్ది మనకు అని చెప్పి ఈ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా యుద్ధం చేద్దాం అనుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి బాంబులు కురిపించడం ఇంగ్లాండ్ మీద, అలా దట్ ఈస్ వాట్ దేర్ ప్లాన్ ఈజ్. కాకపోతే ఇంగ్లాండ్ దగ్గర ఉన్న ఇంజనీర్స్ ఆర్ సైంటిస్ట్ టుగెదర్ దే హ్యావ్ ఇన్స్టాల్డ్ సమ్ సెట్ ఆఫ్ రాడార్స్. వాళ్ళ సముద్ర తీర ప్రాంతంలో ఇంగ్లాండ్ చుట్టూతా వాళ్ళు ఒక సెట్ ఆఫ్ రాడార్స్ పెట్టారు. దాన్ని ఏమంటారంటే చైన్ ఆఫ్ రాడార్స్ అనమాట. ఓకే, పెట్టారు. సో ఇవి పెట్టడం వల్ల జర్మనీ సైడ్ నుంచి ఏమైనా విమానాలు వస్తూ ఉంటే దీస్ పీపుల్ వర్ ఏబుల్ టు డిటెక్ట్. అండ్ దెన్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర విమానాలు తక్కువే ఉన్నాయి, ఆర్ వాళ్ళ వైమానిక దళం కాస్త బలహీనంగానే ఉంది జర్మనీతో పోలిస్తే. కాకపోతే వీళ్ళు డిటెక్ట్ చేయగలిగారు, ఆ రాడార్స్ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల దే వర్ ఏబుల్ టు డిటెక్ట్. సో ఐ థింక్ సమ్మన్ ఈజ్ వెయిటింగ్. ఒక నిమిషం ఆగండి, వెయిటింగ్ అని వస్తుంది. లెట్ మీ జస్ట్ గో అండ్ సీ వేర్ దే ఆర్. ఇక్కడ వీళ్ళు పార్టిసిపెంట్స్. ఓకే ఓకే సరే రైట్. యా, సో ఇంకా ఎవరో వెయిటింగ్లో ఉన్నారు. ఓకే రైట్ రైట్ సరే. సో అదే లేట్గా వస్తే వెయిటింగ్లో ఉంటారు, దట్ ఇస్ ద థింగ్. ఓకే, సో బికాస్ దీస్ బ్రిటిష్ పీపుల్ వర్ ఏబుల్ టు ఇన్స్టాల్ దోస్ రాడార్స్, వాళ్ళ దగ్గర సాధారణ కంపారిటివ్గా వైమానిక దళం అంత బలంగా లేకపోయినా వీళ్ళు ముందే జర్మనీ నుంచి వస్తున్న విమానాలని పసిగట్టారు. కాబట్టి వీళ్ళు కాస్త అలర్ట్ అయిపోయి వీళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి ఫైటర్ విమానాలని ఉపయోగించి దే యూస్ టు కౌంటర్ అటాక్ ద జర్మనీ థింగ్స్. ఓకే, సో జర్మనీ వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, అరే మనం వస్తున్నామని వీడికి ముందే ఎలా తెలిసిపోయింది అబ్బా అని జర్మనీ వాళ్ళు అనుకునేటోళ్ళు. బట్ అప్పటికప్పుడు ఏం చేయగలరు పెద్దగా. ఓకేనా, యుద్ధం ఒకవైపు జరుగుతూ ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా కనుక్కోవాలి, విషయాలు ఇంప్లిమెంట్ చేయాలంటే టైం పడుతుంది కదా. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో ఈ మ్యాగ్నెట్రాన్ టెక్నాలజీ బ్రిటిష్ పీపుల్ గేవ్ టు యుఎస్, అంటే వాళ్ళకి దెర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో వీళ్ళు కనుక్కున్న ఈ టెక్నాలజీని యూఎస్కి ఇవ్వడం వల్ల దెన్ యూఎస్లో కాస్త ఎక్కువ రీసెర్చ్ ఫాస్ట్గా జరిగి దెన్ దే వర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ ఏ రియల్లీ ప్రాక్టికల్ థింగ్ అట్లా. సరే, సో దట్ ఈస్ ద స్టోరీ అబౌట్ ద మ్యాగ్నెట్రాన్ ఎనీహౌ. అయితే మ్యాగ్నెట్రాన్ ఈజ్ ఏబుల్ టు గివ్ వెరీ హ్యూజ్ పవర్. ఓకే, కాకపోతే ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. సి, హ్యూజ్ పవర్ ఇస్తే సరిపోదు, స్టేబుల్గా ఉండాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్టేబుల్ ఇన్ ద సెన్స్ యూ షుడ్ గెట్ ఏ కైండ్ ఆఫ్ రిలయబుల్ అవుట్పుట్ ఆల్ ద టైమ్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సరే. సో లెట్ us just read through. A typical radar for the detection of aircraft at ranges of 100 to 200 NMI. సో NMI అంటే నాటికన్ మైల్స్. ఓకేనా, సో ఇప్పుడు ఇవి రాసింది అమెరికన్ ఆథర్ కదా. సో జనరలీ ఇన్ రాడార్ సిస్టమ్ మైల్స్, నాటికన్ మైల్స్ లాంటి యూనిట్స్ యూజ్ చేయడం సహజమే. మనం ఎస్ఐ సిస్టమ్ వాడతాం కదా మనం ఇండియాలో, ఎక్కువగా కిలోమీటర్స్ అంటాము. బట్ రాడార్ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి నాటికన్ మైల్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు మెజర్ ద డిస్టెన్సెస్. ఓకేనా, సో మనకి 1 నాటికన్ మైల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సాధారణంగా మనకి సముద్రాల్లో డిస్టెన్సెస్ కొలవాలనుకో, ఒక షిప్ సముద్ర తీరం నుంచి ఎంత దూరంలో ఉంది కొలవాలనుకో, అక్కడ కూడా వీ యూజ్ సంథింగ్ లైక్ నాటికన్ మైల్స్. ఓకే, సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ మైల్ అండ్ నాటికన్ మైల్. మామూలుగా మైల్ అన్నాం అనుకో, ఇప్పుడు మీ ఊరు ఎంత దూరంలో ఉందని అడిగారు అనుకోండి ఎవరినన్నా, ఇన్ని మైళ్ళ దూరంలో ఉంది అంటాం. సో అక్కడ అది రోడ్డు మీద కొలిచే దూరం. రోడ్డు మీద కొలిచే దూరంలో 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 1.6 కిలోమీటర్. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ చిన్న విషయాలు అనిపిస్తాయి, బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, ఎందుకంటే ఎగ్జామ్లో కన్వర్షన్స్ ఇంపార్టెంట్. మీకు న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్లో. న్యూమరికల్ ప్రాబ్లం అడిగినప్పుడు వాళ్ళు మీకు అన్ని ఎస్ఐ సిస్టంలో ఇవ్వకపోవచ్చు. ఓకే, సో ఈవెన్ ఇఫ్ దే గివ్ ఇన్ ఏ డిఫరెంట్ సిస్టమ్, యూ షుడ్ బి ఏబుల్ టు డూ ప్రాపర్ కన్వర్షన్ అండ్ డూ ద ప్రాబ్లం. మీరు డైరెక్ట్గా ప్రాబ్లం చేసేసారనుకో, వాడు ఇచ్చిన నెంబర్ పెట్టేసుకొని, అప్పుడు మీకు ఆన్సర్ ఫైనల్గా తప్పొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ యూనిట్స్ ప్రాపర్ కన్వర్షన్ చేయకపోతే యూ విల్ గెట్ ఏ రాంగ్ ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ మైల్. సో మామూలు మైల్ అన్నామంటే 1.6 కిలోమీటర్.
when I say nautical mile, it is approximately 1.8 kilometer. Okay, so ఒక నాటికల్ మైల్ అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 1.8 కిలోమీటర్. ఓకే, సో ఎగ్జాక్ట్ వాల్యూ మీకు బుక్లో ఉంటుంది, మీరు మళ్ళీ చూసుకోండి. రైట్, బట్ యూ షుడ్ నో దట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ హియర్. ఓకే, రైట్. సరే, సో a typical radar for the detection of aircraft at ranges 100 to 200 nautical miles might employ a peak power of the order of megawatt. ఓకే, సో సుమారుగా 200 నాటికల్ మైల్స్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా 1.8 కిలోమీటర్ అనుకున్నాం కదా. సో ఆ లెక్కన 1.8 into 200 చేసామనుకో 360 వస్తుంది. ఓకే, సో ఓకే, సో 1.8 into 2 చేస్తే 360 వస్తుంది. అంటే సుమారుగా 360 కిలోమీటర్ల దూరంలో విమానం ఉన్నప్పుడే నువ్వు పసిగట్టాలి అనుకో. అప్పుడు నువ్వు పంపించాల్సిన పల్స్ యొక్క పవర్ ఎంత ఉండాలి? ఇట్ ఈస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెగావాట్, సంథింగ్ లైక్ 10⁶ వాట్ పీక్ పవర్ ఉండాలి. అలా ఉంటేనే యూ విల్ బి ఏబుల్ టు గెట్ సమ్ అగైన్ మినిమం రిక్వైర్డ్ సిగ్నల్ ఎట్ ద రిసీవర్, అలా అనమాట. ఓకే, అండ్ అన్ యావరేజ్ పవర్ ఆఫ్ సెవెరల్ కిలోవాట్. సో చెప్పాను కదా, పీక్ పవర్ వేరు, యావరేజ్ పవర్ వేరు. అది నేను మీకు డయాగ్రామ్ గీసి చూపిస్తా వాట్ ఈజ్ ఇట్ అని. ఒక నిమిషము, లెట్ మీ జస్ట్ టేక్ దిస్ అనోటేట్. యా, సో లెట్ us try to draw that now, how it looks. So this is your pulse. ఓకే, ఇట్లా వేవ్ ఫామ్, పల్స్ వేవ్ ఫామ్ ఉంది అనుకుంటే. ఓకే, నౌ దిస్ థిక్నెస్ ఈజ్ టౌ. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న థిక్నెస్ టౌ అంటున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, దిస్ వీఆర్ కాలింగ్ యాజ్ సమ్ క్యాపిటల్ టీ. ఓకే, దిస్ వీఆర్ కాలింగ్ క్యాపిటల్ టీ అండ్ దిస్ వీఆర్ కాలింగ్ యాజ్ టౌ. ఓకే, టౌ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు పీక్ పవర్ అంటే ఈ హైట్, దిస్ హైట్ హ్యాస్ టు బి ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 1 మెగావాట్, 10⁶ అలా ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ బి ఆఫ్ దట్ ఆర్డర్. ఓకే, రైట్. అంటే 10⁶ అంటే కరెక్ట్గా 10⁶ అని కాదు, ఆఫ్ ద ఆర్డర్ అన్నాడు. అంటే ఇట్ కెన్ బి 2 into 10⁶ ఆర్ 3 into 10⁶ ఆర్ 3.5 into 10⁶ అట్లా అన్నమాట. ఓకే, రైట్. జనరల్గా ఎప్పుడైనా కూడా ఆర్డర్ ఆఫ్ సంథింగ్ మీరు కంప్యూటర్ సైన్స్లో కూడా వింటూ ఉంటారు. ఒక ఆల్గరిథం ఉందనుకో, ఆ ఆల్గరిథం ఎన్ని క్యాల్కులేషన్స్ పడతాయి, మీరు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్లో కూడా చదివారు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కంప్యూటేషన్స్ రిక్వైర్డ్ ఫర్ FFT అట్లా చదివారు. అట్లాంటి చోట్ల మీకు తరచుగా, అట్లాగే మీరు కంప్యూటర్ సైన్స్ చదివినప్పుడు మీకు సార్టింగ్ ఆల్గరిథం, సర్చింగ్ ఆల్గరిథం దగ్గర సార్టింగ్, సపోజ్ బబుల్ సార్ట్, క్విక్ సార్ట్ ఇట్లాంటివి చదివారు. అవి చదివినప్పుడు అక్కడ కూడా ఎన్ని కంప్యూటేషన్స్ అవసరం అన్నప్పుడు ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ n అని, లేకపోతే ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ n² ఇట్లా చెప్తూ ఉంటారు. సో దాని మీనింగ్ ఏంటి అంటే అది తెలియాలి. ఊరికే అదేదో బట్టి కొట్టేసినట్టుగా మాట్లాడకూడదు మళ్ళీ. ఓకే, బికాజ్ అగైన్ యాజ్ ఐ టోల్డ్, యాజ్ అన్ ఇంజనీర్ యూ షుడ్ నో సంథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. ఓకే, ఎప్పుడైతే మనము ఆర్డర్ ఆఫ్ అని అంటామో దాని అర్థం ఏంటి అంటే, జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా. సపోజ్ ఎవరన్నా అన్నారనుకో, ఇట్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 50 అని ఎవరన్నా మీతో అన్నారనుకో, ఏదో ఒక విషయం, ఒక పర్టికులర్ థింగ్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 50 అని మీతో ఎవరైనా చెప్పారనుకో, మీరు ఎలా భావించవచ్చు అంటే డివైడెడ్ బై 10 చేయండి. డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, అండ్ మల్టిప్లై బై 10 చేయండి అంటే 500 వస్తుంది. ఓకే, 500 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీనింగ్ ఏంటి అంటే, జనరల్గా ఎప్పుడన్నా ఎవరన్నా మనతోటి ఇట్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 50 అని అన్నారనుకో, అప్పుడు మనం ఎలా భావించవచ్చు అంటే అది 5 నుంచి 500 మధ్యలో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, కాకపోతే వీలైనంత దగ్గరగా, 50కి వీలైనంత దగ్గరగా, బట్ 5 నుంచి 500 వరకు ఎక్కడైనా ఉండొచ్చు ఆ వాల్యూ. అలా ఉన్నప్పుడు మనం దాన్ని ఆర్డర్ ఆఫ్ 50 అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా, అంటే 10 times తక్కువ, 10 times ఎక్కువ, మ్యాక్సిమం లిమిట్స్ అనమాట. ఓకేనా, అంత దాకా వెళ్ళకూడదు, దాని లోపల ఉండాలి అండ్ వీలైనంత దగ్గరగా ఉండాలి ఆ 50కి అలా. ఓకే, సరే. సో మనం ఉపయోగిస్తున్న పదాలు అర్థాలు తెలుసుకోవాలి, ఊరికే ఉపయోగిస్తూ సరిపోదు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇది పీక్ పవర్ అది అనుకున్నాం. ఓకేనా, సో పీక్ పవర్ అర్థమైంది. ఇప్పుడు యావరేజ్ పవర్ అంటే ఏంటి? సో యావరేజ్ పవర్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు. ఏం తెలుసు? జస్ట్ సింపుల్ మ్యాథమెటిక్స్ చూడండి.
కొంచెము కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకి తెలిసిపోతుంది. ఒక సిగ్నల్ ఉందనుకో, సంథింగ్ ఒక సిగ్నల్ ఇలా ఉంది. ఓకే, లెట్ మీ డ్రా. దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఓకే, జస్ట్ మినిట్. దిస్ ఈజ్ యువర్ వై యాక్సిస్, దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఇలా ఉంది కదా. నీకు ఇప్పుడు లెట్ మీ ట్రై టు ఫైండ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ దిస్ సిగ్నల్. ఈ సిగ్నల్, ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ యొక్క యావరేజ్ వాల్యూ కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? సపోజ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఏ, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈజ్ బి అనుకుందాం. ఓకే, అండ్ ఈ కర్వ్ ఈక్వేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో చదువుకున్నారు. యావరేజ్ వాల్యూ ఎలా చేయాలి? సింప్లీ మొత్తము ఏరియా కనుక్కుంటాం, రైట్? దీని యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాము? దీని మొత్తం ఏరియా కనుక్కో అంటే యూ సింప్లీ డూ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బి వరకు ఇంటిగ్రేట్ చేసేసి దేన్ని? ఆ ఇచ్చిన కర్వ్ని. సో ఎఫ్ ఆఫ్ ఓకే ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అని మీరు రాసుకోండి. ఓకే, ఇది అడ్డం వస్తుంది నాకు, ఒక నిమిషం పక్కకు పెట్టేస్తాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. హలో, ఏమైంది? అటెండెన్స్ జాయిన్ ద ప్లాట్ఫామ్ వస్తుంది. క్యాన్సిల్. ఓకే 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 రైట్. సరే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అక్కడ ఏదో నోటిఫికేషన్ వచ్చింది, మీరు ఎవరు మాట్లాడకుండా చేయండి అని, బట్ మీరు రైట్. ఓకే రైట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇది చేస్తే మనకి ఏరియా అండర్ ద కర్వ్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏరియా కాదు, ఇప్పుడు మనకు కావాల్సింది యావరేజ్ వాల్యూ. అప్పుడు మనం ఏం చేస్తాము? డివైడెడ్ బై ద ఇంటర్వెల్. ఇంటర్వెల్ ఏంటిది? బి నుంచి ఏ నుంచి బి దాకా. సో ఆ లెంత్ ఎంత? బి మైనస్ ఏ అన్నట్టు. సో ఈ ఫార్ములా మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో చదివారు చాలాసార్లు, యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎ సిగ్నల్ అని చెప్పి. మీరు నెట్వర్క్స్ అండ్ సర్క్యూట్స్ సబ్జెక్ట్ చదివినప్పుడు కూడా మీకు అక్కడ యావరేజ్ వాల్యూకి సంబంధించి లెక్కలు చేసే ఉంటారు. ఓకే, సో ఇట్ మెనీ అదర్ ప్లేసెస్. సరే, మొత్తానికి ఇది. సో ఇక్కడ అయితే ఇక్కడ ఇది రెక్టాంగిల్ షేప్లోనే ఉంది కాబట్టి, ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ ఏరియా ఎంత? టౌ. ఇది విడ్త్ టౌ ఉంది, ఈ హైట్ మనం కాసేపు హెచ్ అనుకుందాం. ఓకే, సో then we can simply say the average value will be tau divided by okay tau divided by capital T. This is like a duty cycle అంటాము. ఇది మనకి సపోజ్ ఇది పీటీ, ఈ హైట్ పీటీ అనుకుందాం, ఈ హైట్ పీటీ అనుకుందాం. ఓకే, సో దెన్ పీ ఇంటూ టౌ. ఓకేనా, సపోజ్ ఈ హైట్ పీ అనుకుంటే లెట్ us కాల్ దిస్ హైట్, మ్యాక్సిమం హైట్ ఈజ్ పీ అనుకుందాం. సో ఏరియా ఆఫ్ ద పల్స్ ఏమవుతుంది? పీ ఇంటూ టౌ అవుతుంది. ఓకేనా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తున్నాను, ఇంకేం చేయట్లేదు. లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు చేశాను, అది నీకు ఏరియా వచ్చింది. ఓకేనా, ఇంటిగ్రేషన్ అవసరం లేదు, ఇది రెక్టాంగిలే కదా, డైరెక్ట్గా లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేసేస్తే వచ్చేస్తుంది. డివైడెడ్ బై టోటల్ లెంత్, టోటల్ లెంత్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దిస్ ఈజ్ యువర్ యావరేజ్ పవర్. ఓకే, సో ఈ యావరేజ్ పవర్ నీకు కిలో వాట్స్, సెవెరల్ కిలో వాట్స్లో ఉండాలి అని అన్నాడు అనమాట. ఓకేనా, సరే, సో మీరు అవసరమైనప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకుంటూ ఉండండి. సరే, లెట్ మీ క్లోజ్, లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. ఒక నిమిషం, లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. వేర్ ఇస్ దిస్? ఓకే ఫైన్. సో లెట్ us just read through this. Average power of several kilowatt, a pulse width of several microseconds. ఓకే, ఆ టౌ అనేది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ జనరల్లీ సెవెరల్ మైక్రోసెకండ్స్ అండ్ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెవెరల్ 100 పల్సెస్ పర్ సెకండ్. సో అంటే ఈ టిపికల్ వాల్యూస్ అనేవి తెలియాలి. ఓకేనా, మీకు ఇదివరకు నేను ఫస్ట్ టైం ఇది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, మనకు ఒక అంచనా ఉండాలి. సపోజ్ మీరు షాప్కి వెళ్తున్నారు, ఒక ఫలానా వస్తువు కొనుక్కరావడానికి వెళ్ళారు. ఓకేనా, సపోజ్ ఒక లాంగ్ నోట్బుక్ కొనుక్కరావడానికి వెళ్ళారు అనుకో, మీకు సుమారుగా దాని కాస్ట్, ఇప్పుడు లాంగ్ నోట్బుక్ 200 pages అనుకోండి, మేబీ దే విల్ గివ్ ఫర్ 30 rupees to 40 rupees. ఓకే, సో అలాంటప్పుడు మీరు అంత అమౌంట్ తీసుకెళ్తారు కదా, మీకు ఆ అంచనా ఉంది కాబట్టి అంత అమౌంట్ తీసుకెళ్తారు. లేకుంటే 2 రూపాయలు తీసుకెళ్ళి నాకు లాంగ్ నోట్బుక్ ఇవన్నీ అడగారు కదా. సో వీ షుడ్ నో దీస్ నెంబర్స్, అందుకే అనమాట. ఓకేనా, అలా పోనీ అట్లా అని చెప్పి 500 నోట్ తీసుకెళ్తామా అంటే అది కూడా అంత యూస్ఫుల్ కాదు. ఓకేనా, డేమేసే చిల్లర లేదంటారు. ఓకే, సో అందుకనే అప్రాక్సిమేట్ నెంబర్స్ తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇన్ ప్రాక్టీస్. ఎందుకంటే నువ్వు నాకు బుక్ కావాలి అన్నప్పుడు నువ్వు ₹2 తీసుకెళ్ళినా పని జరగదు అక్కడ, ఆర్ 2000 రూపీస్ నోట్ తీసుకెళ్ళినా 2000 రూపీస్ నోట్ తీసుకెళ్ళినా కూడా నీకు పని జరగకపోవచ్చు. అలా అనమాట. అందుకనే నీకు ప్రాక్టికల్ వాల్యూస్ తెలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సుమారుగా ఎగ్జాక్ట్ కాకపోయినా అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు, అందుకనే వాడు ఇవన్నీ ఇచ్చాడు. ఇక్కడ వీడు ఇచ్చినోడు ఎందుకు ఊరికి పిచ్చిగా ఇవ్వలేదు. వి షుడ్ అండర్స్టాండ్ ఆల్ దట్. ఓకే, సో రైట్. సో యావరేజ్ పవర్ ఆఫ్ సెవెరల్ కిలోవాట్, ఏ పల్స్ విడ్త్ ఆఫ్ సెవెరల్ మైక్రోసెకండ్. ఓకే ఓకే అండ్ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెవెరల్ 100 పల్సెస్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి చాలా పల్సెస్ పంపిస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఓకే, ద వేవ్ ఫార్మ్ జనరేటెడ్ బై ద ట్రాన్స్మిటర్ ట్రావెల్స్ బై ఆ ట్రాన్స్మిషన్ లైన్ టు ద యాంటీనా. ఓకే, సో ఇప్పుడు ట్రాన్స్మిటర్ సిగ్నల్ని పంపిస్తుంది, యాంటీనాకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది, ఎవరి ద్వారా వెళ్తుంది? ఇట్ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. ఓకే, సో వేర్ ఇట్ ఈస్ రేడియేటెడ్ ఇన్ టు స్పేస్. సో మీకు యాంటీనాస్లో చదివారు, మీకు ట్రాన్స్మిషన్ లైన్ని యాంటీనాగా ఎలా మార్చొచ్చో తెలుసా? అసలు ట్రాన్స్మిషన్ లైన్కి యాంటీనాకి చిన్న తేడా ఏంటి? లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా, మీరేం కంగారు పడకండి. ఈరోజు క్లాస్లో మనము ఈ టాపిక్ చదువుతున్నాం కదా, ఇది పక్కా క్వశ్చన్ ఎలాగో ఎగ్జామ్లో, రైట్? అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరికన్నా ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ దిస్. అందుకనే డీటెయిల్డ్గా చెప్తుంది. ఓకేనా, అండ్ ఓవరాల్గా మీరు గమనించుకుంటే ఈరోజు మొత్తం క్లాస్ విన్న తర్వాత మీకు తప్పకుండా ఒక 10 మార్కులు వస్తాయి. ఇంకా దెర్ ఇస్ నో డౌట్. అర్థమైందా? సో మీరు అలా కూడా ఆలోచించుకోవచ్చు. నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను ఇక్కడ, నాకేంటి లాభం అని మీరు ఆలోచించుకున్నా సరే మీకు ఈ క్లాస్ అయిపోయినాక మీకు ఒక తృప్తి ఉంటుంది. ఏంటంటే ఈరోజు నేను 10 మార్కులు సంపాదించుకున్నాను, విచ్ విల్ కమ్ ఫర్ మై ఎగ్జామ్. అండ్ ఎగ్జామ్ కోసమనే కాకుండా in different ways it will help you. So let us just see this particular thing. What is that? Transmission line antenna enti teda. Okay, so just let us see that. Bomma giddam malli okasari chinna bomma annotate. Yeah, so yeah, let me take this. Okay, okay, right? Yeah, so suppose we have a transmission line like this, right? ఇప్పుడు let us assume that ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉంది, ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉంది అనుకో. సంథింగ్ ఈజ్ ట్రాన్స్మిటింగ్, అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఉంది అనుకుంటే. నౌ సిగ్నల్ ఈజ్ కమింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ నీ డెస్టినేషన్. సో ఏమనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక విద్యుత్ సబ్స్టేషన్ అనుకుందాం. అంటే విద్యుత్ సబ్స్టేషన్ నుంచి మీ ఇంటి దాకా కరెంట్ వచ్చింది, ఇది మీ ఇల్లు అనుకుందాం. సపోజ్ లెట్ us think in that way. సో ఒక ట్రాన్స్మిషన్ లైన్ వాడుతున్నాం, విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ఇంటి దాకా ట్రాన్స్మిషన్ లైన్ ఉంది. ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటి, మన ఉద్దేశం ఏంటి? ఇక్కడ వీళ్ళు పంపించే సిగ్నల్ వీలైనంత వరకు ఎటువంటి లాస్ లేకుండా ఇంటి దాకా వచ్చేయాలి అని మనం కోరుకుంటాం. అంటే ట్రాన్స్మిషన్ లైన్లో లాస్ ఉండకూడదని మనం కోరుకుంటాం. ఓకేనా, అంటే రేడియేషన్ లాస్. జనరల్గా ఏమేమి లాసెస్ ఉంటాయి? వన్ ఆఫ్ ద లాస్ ఈజ్ రేడియేషన్ లాస్. ట్రాన్స్మిషన్ లైన్లో రేడియేషన్ లాస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని మనం భావిస్తాం. ఓకే, కానీ తమాషా చూడండి, యాంటీనా విషయంలో డిఫరెంట్. యాంటీనా ఎలా తయారవుతుంది ఒక్కసారి ఆలోచించుకుంటే, ఈ ట్రాన్స్మిషన్ లైన్ని, ఓకే 1 minute, ట్రాన్స్మిషన్ లైన్ని మీరు ఒక చివర్లో ఒక మూలకి కాస్త ఇలా బెండ్ చేశారనుకుందాం. మొదట్లో డిస్టెన్స్ ఎంత ఉంది ట్రాన్స్మిషన్ లైన్ మధ్య దూరం ఎంత అంటే, ఇగో ఇక్కడ నుంచి ఇంత దూరంలో ఉన్నాయి. ఒక లైన్కి ఇంకో లైన్కి దూరం ఎంత ఉంది. ఇప్పుడు మెల్లగా నువ్వు ఆ ట్రాన్స్మిషన్ లైన్ని కాస్త దూరం జరిపేవనుకో, దూరం జరపడం అంటే ఇగో ఇలా. ఓకేనా, ఇప్పుడు ఎంత దూరం ఉంది? ఇక్కడ చాలా దూరం వచ్చేసింది. ఇట్లా ఎప్పుడైతే దూరం పెరుగుతుందో అప్పుడు ఇట్ విల్ స్టార్ట్ రేడియేటింగ్ మోర్. అంటే ఇట్ విల్ స్టార్ట్ బిహేవింగ్ లైక్ యాంటీనా. అంటే ట్రాన్స్మిషన్ లైనే యాంటీనా లాగా పనిచేయడం మొదలు పెడుతోంది ఎప్పుడు? ఆ 2 లైన్ల మధ్య దూరం పెరుగుతూ ఉన్నప్పుడు. ఓకే, సరే. అంటే అట్లా దీని అర్థము ప్రతి యాంటీనా ఇలా తయారు చేస్తారని కాదు, ఇలా కూడా యాంటీనా ఎఫెక్ట్ తెప్పించవచ్చు అని చెప్తున్నా అంతే. ఓకేనా, అంతేగాని ఇప్పుడు దాకా మీకు పారాబోలా యాంటీనా చూపించా, ఆ యాంటీనా ఇలా తయారైందని అర్థం అనుకోకూడదు. ఓకే, అది ఇలా తయారు కాలేదు. ఓకే, ఫైన్. సో అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్లోనేమో మనము రేడియేషన్ లాసెస్ తక్కువ ఉండాలి అని కోరుకుంటాం. ఓకే, అదే యాంటీనాలోనేమో వీలైనంత ఎక్కువ రేడియేషన్ జరగాలి అని కోరుకుంటాం.
ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయి, అది నేను చెప్పదలుచుకున్న విషయం అక్కడ. ఓకే సరే. So let us just come down over here. Yeah, the waveform generated by the transmitter travels via transmission line to the antenna where it is radiated into space. Okay, so మీకు తెలుసు యాంటీనా బేసికల్లీ యాక్ట్స్ లైక్ ఏ ట్రాన్స్డ్యూసర్. ఓకేనా. మనని ఏమడిగాడు ఇక్కడ, రాడార్ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. సో నీకు తెలిసిన కొన్ని మంచి మంచి పాయింట్స్ ఇక్కడ పెట్టవచ్చు. నువ్వు బ్లాక్ డయాగ్రామ్ గీయాలి, గీసినాక ఇప్పుడు యాంటీనా గురించి 3-4 మాటలు రాయాలి కదా. రాసేటప్పుడు ఇట్లాంటి పాయింట్ రాయి ఇక్కడ, ఏమని, యాంటీనా యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్డ్యూసర్ విచ్ కన్వర్ట్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, అలా అనమాట. ఓకేనా. సో అట్లా నీకు తెలిసిన మంచి పాయింట్స్ ఇక్కడ రాసుకోవాలి, రైట్. ఓకే, సో జస్ట్ లెట్ మీ కమ్ డౌన్ 1 minute. పల్స్ విడ్త్, ఓకే రైట్ ఫైన్. సరే, ఏ సింగిల్ యాంటీనా ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ బోత్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సింగిల్ యాంటీనా ఎందుకు వాడతారు అంటే, ఒక రీజన్ ఏమో ఒక యాంటీనా సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఒకటే ఎందుకు వాడుతున్నావు అంటే, ఒకటే సరిపోయినప్పుడు ఒకటే వాడితే సరిపోద్దిగా. ఒకటే వాడితే సరిపోతుంది అనుకున్నప్పుడు ఒకటే వాడడము తెలివైన వాడి లక్షణం. 2 వాడుతున్నావు అంటే యు ఆర్ అన్ఎస్పెషల్లీ స్పెండింగ్ ద మనీ అని అర్థం. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్, ఎట్లాగూ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ, అండ్ రిసీవ్ చేసుకునేటప్పుడు ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ పల్స్ రాడార్కి. ఓకే, రెండు ఎలాగూ ఏకకాలంలో జరగవు కాబట్టి ఒకే దాన్ని 2 సార్లు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అండ్ సపోజ్ దెర్ ఆర్ 2 స్టూడెంట్స్. వన్ స్టూడెంట్ వాంట్ టు యూజ్ ఏ కంప్యూటర్. ఒక కంప్యూటర్ ఉంది, సపోజ్ ఏ కాలేజ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1 హై లెవెల్ కంప్యూటర్, చాలా బాగా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ లాంటిది ఒకటే ఉందనుకుందాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ మార్నింగ్ టైంలో వచ్చి చేసుకోవచ్చు, సే డ్యూరింగ్ ద 9 to 12, అండ్ అనదర్ స్టూడెంట్ క్యాన్ కమ్ డ్యూరింగ్ ద ఆఫ్టర్నూన్ అండ్ దే క్యాన్ యూజ్ దట్. ఓకేనా. ఇప్పుడు ఒకటే కంప్యూటర్ ఉంటే చాలు, 2 కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఎట్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇఫ్ ద 2 users ఆర్ గోయింగ్ టు యూజ్ ఎట్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్, దెన్ 1 కంప్యూటర్ ఈజ్ సఫిషియంట్. సో 2 కొనం కదా అప్పుడు, అలాంటప్పుడు కామన్ సెన్స్ అది, రైట్. ద సేమ్ వే యాంటీనా ఆల్సో. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్, యాంటీనా ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ డివైస్. యాంటీనా అనేది చాలా చాలా కాస్ట్లీ డివైస్. రాడార్ సిస్టమ్ మొత్తంలో నీకు ఏ డబ్బాకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు చాలా డబ్బాలు ఉన్నాయి అక్కడ. ఓకేనా. వెన్ ఐ సే ఆల్ ద డబ్బాస్ యూ కెన్ సీ. సరే, బ్లాక్ డయాగ్రామ్ చూపిస్తా. మీరు ఆల్రెడీ గీసుకున్నారు పేపర్ మీద, బట్ ఐ విల్ జస్ట్ షో ఓవర్ హియర్ ఆల్ ద బ్లాక్స్ విచ్ ఆర్ దేర్. మిక్సర్ అని ఉంది, లోకల్ ఆసిలేటర్ అని ఉంది. ఓకే, సో ఈచ్ బాక్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో, వన్ ఆఫ్ ద మేజర్ కాస్ట్లీ ఐటమ్ ఎవరబ్బా అంటే యాంటీనా గారు. ఓకేనా. సో దట్ ఈస్ వై వీ విల్ ఆల్సో లైక్ టు మినిమైజ్ ద కాస్ట్ రిక్వైర్డ్ ఫర్ దట్ యాంటీనా, అట్లా. ఓకే, సో 2 పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ వర్త్ థింగ్, అలా. ఓకే ఫైన్. దెన్ అండ్ వన్ మోర్ థింగ్, యాంటీనాస్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనకి ఇక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. యాంటీనా ఏంటిది, ఇట్ విల్ హ్యావ్ దిస్ రెసిప్రోసిటీ థీరం. యాంటీనా క్యాన్ ట్రాన్స్మిట్ అండ్ యాంటీనా క్యాన్ రిసీవ్. అది దాంట్లో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం, రైట్. ఆ లక్షణాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ప్రతి ఐటమ్ 2 పనులు చేయలేదు. కొన్ని ఐటమ్స్ ఏంటంటే కేవలం పంపగలుగుతాయి, కొన్ని ఐటమ్స్ ఏంటంటే కేవలం తీసుకోగలుగుతాయి. కానీ యాంటీనాకు ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటి అంటే, అది పంపగలదు, తీసుకోనుగలదు, రైట్. మీరు రెసిప్రోసిటీ థీరం లాంటి వాటిలో చూశారు. అది యాంటీనాకున్న ఒక ప్రత్యేక లక్షణం. ఆ లక్షణాన్ని మనం ఇక్కడ వాడుకుంటున్నాం. ఓకేనా. అంటే 2 రకాలుగా అవుట్పుట్ ఇవ్వగలదు, ఇన్పుట్గా తీసుకోనుగలదు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ యూజింగ్ ఓవర్ హియర్. ఓకే సరే. సో లెట్ us just see here. A single antenna is generally used for both transmitting and receiving. ద రిసీవర్ మస్ట్ బీ ప్రొటెక్టెడ్. ఇంకోటి ఏంటంటే, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇట్లా పేరాగ్రాఫులు లాగా రాయకండి. మీరు ఆల్రెడీ 4th ఇయర్లో ఉన్నారంటే మీకు టెక్నిక్స్ తెలుసనే అనుకుంటున్నా. ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి అంటే ఇట్లా పేరాగ్రాఫ్ లాగా రాశారనుకో, ఆ చదివేటోళ్ళకి కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బోర్ కొట్టినట్టు కూడా ఉంటుంది. మీరు పాయింట్ వైజ్ రాయాలి. ఇట్లా ఇంత పెద్ద వరుసగా 10 లైన్లు రాసేయకూడదు. ఒక 2 లైన్స్ 3 లైన్స్ రాసేసి పాయింట్ 1 బుల్లెట్ పాయింట్స్ లాగా అనమాట. ఓకేనా. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అలా రాస్తే చూసేవాడికి కూడా చదవబుద్ధి వేస్తుంది. ఓకే, ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్, మోర్ ఈజీ ఆల్సో టు రీడ్.
ఓకేనా, లేకపోతే ఈ పెద్ద పేరాగ్రాఫ్లో నేను ఎక్కడ దాకా చదివాను నాకే గుర్తుండదు అన్నట్టుగా అయిపోద్ది పరిస్థితి. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట, ఏ లైన్ చదివాను ఏ లైన్ చదవలేదు. ఓకే, సో రైట్, ఐ థింక్ ఆ స్కిల్ మీకు ఇప్పటికే ఉండే ఉంటుంది. ఓకే, సో రైట్, సో ఏ సింగిల్ యాంటీనా ఈజ్ జనరల్లీ యూజ్డ్. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎవరి నోట్స్ వాళ్ళకు ఉండాలి. ఓకేనా, వేరే వాళ్ళ నోట్స్ చదువుతాను అంటే దట్స్ ఆల్సో ఓకే, బట్ ఎవరి నోట్స్ వాళ్ళకు ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద ఎగ్జామ్. The receiver must be protected from the damage caused by the high power of the transmitter. సో ఇది ఇంతకుముందు మాట్లాడుకున్నాం, రైట్. సో రిసీవర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఆ హ్యూజ్ పవర్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ రిసీవర్లోకి వెళ్ళిందంటే ఇది చచ్చూరుకు ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద డూప్లెక్సర్. సో డూప్లెక్సర్ ఆ పని చూసుకుంటుంది. ద డూప్లెక్సర్ ఆల్సో సర్వ్స్ టు ఛానల్ ద రిటర్న్డ్ ఎకో సిగ్నల్స్ టు ద రిసీవర్ అండ్ నాట్ టు ద ట్రాన్స్మిటర్. ఇది కూడా చెప్పాను కదా, డూప్లెక్సర్ చేయాల్సిన ఇంకొక మరీ ముఖ్యమైన పని ఏంటబ్బా అంటే ఎకో సిగ్నల్ని ట్రాన్స్మిటర్లోకి వెళ్ళనివ్వకూడదు. ఓకేనా, ట్రాన్స్మిటర్లోకి అది వెళ్ళకూడదు. ఓకే, సో వెళ్తే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ లైక్ ఎకో గోయింగ్ ఇన్ టు ద సోర్స్ అండ్ దట్ విల్ డీస్టెబిలైజ్ ద సిస్టమ్. అక్కడ నీ ట్రాన్స్మిటర్ సిస్టము స్టెబిలిటీ దెబ్బతింటుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. ద డూప్లెక్సర్ మైట్ కన్సిస్ట్ ఆఫ్ 2 గ్యాస్ డిశ్చార్జ్ డివైజెస్, one known as transmit receive and another known as యాంటీ ట్రాన్స్మిట్ రిసీవ్. ఓకే, అసలు డూప్లెక్సర్ ఎలా తయారు చేస్తారు అన్నదానికి ఇది ఉంది. ఓకేనా, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టీఆర్ అండ్ అనదర్ కాల్డ్ ఏటీఆర్. ఓకే, సో అవి బేస్డ్ ఆన్ దోస్ థింగ్స్ దిస్ డూప్లెక్సర్ విల్ బి వర్కింగ్. ఆ డీటెయిల్స్ మళ్ళీ మనకి డూప్లెక్సర్ అనే టాపిక్ ఉంది, ఆ టాపిక్లో చదవచ్చు. ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ డూప్లెక్సర్. ఓకేనా, సపరేట్ క్వశ్చన్ అడుగుతారు, అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ సపరేట్గా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డూప్లెక్సర్స్ అని అడుగుతాడు అనమాట. ఓకేనా, మనకి బ్రాంచ్ టైప్ డూప్లెక్సర్ అట్లా కొన్ని వస్తాయి, సో అక్కడ మనం డీటెయిల్గా చూడవచ్చు. ఓకే, రైట్, అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, జస్ట్ మినిట్, ఇది ఎక్కడికో పోతామండి. ఓకే, పేజ్ డౌన్. ఓకే, రైట్, యా, ఓకే, సో ఓకే, రైట్, ఓకే, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాము, కంగారు పడకండి. రైట్, ఇక్కడ దాకా చదివేసాం. ద టీఆర్ ప్రొటెక్ట్స్ ద రిసీవర్. ద టీఆర్ ప్రొటెక్ట్స్ ద రిసీవర్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్. సో ఈ టీఆర్ అనేది ట్రాన్స్మిట్ రిసీవ్ అనే గ్యాస్ డిశ్చార్జ్ డివైస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రొటెక్ట్ ద రిసీవర్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్. ఓకేనా, అండ్ ఏటీఆర్ డైరెక్ట్స్ ద ఎకో సిగ్నల్ టు ద రిసీవర్ డ్యూరింగ్ ద రిసెప్షన్. సో ఏటీఆర్ అనేది ఏమో రిసీవింగ్ టైంలో ఆ సిగ్నల్ రిసీవర్కి వెళ్ళేటట్టు చూస్తుంది. సాలిడ్ స్టేట్ ఫెర్రైట్ సర్క్యులేటర్స్ అండ్ రిసీవర్ ప్రొటెక్టర్స్ విత్ గ్యాస్ ప్లాస్మా టీఆర్ డివైజెస్ అండ్ ఆర్ డయోడ్ లిమిటర్స్ ఆర్ ఆల్సో ఎంప్లాయిడ్ యాజ్ డూప్లెక్సర్స్. సో మీరు దీని రిలేటెడ్ కూడా కొంత మైక్రోవేవ్ దాంట్లో కూడా చదువుతారు. ఓకే, రైట్. The receiver is usually of super heterodyne type. This is one very important thing. మీరు కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో AM రిసీవర్, FM రిసీవర్ అవి చదివినప్పుడు మీకు అక్కడ తప్పకుండా ఈ సూపర్ హెటరోడైన్ అని కూడా చదివారు. ఈ సూపర్ హెటరోడైన్ రిసీవర్ అనేది వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ రిసీవర్. ఓకే, సో ద ఫస్ట్ స్టేజ్ మైట్ బి ఏ లో నాయిస్ RF యాంప్లిఫైయర్. ఇది మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రీజన్స్ ఆల్రెడీ మీకు తెలుసని అనుకుంటున్నాను. ఎందుకు ఫస్ట్ స్టేజీలో లో నాయిస్ యాంప్లిఫైయర్ పెట్టాలి అన్నది క్వశ్చన్. ఓకేనా, ఎందుకబ్బా అంటే యూ కెన్ జస్ట్ థింక్ ఆఫ్, మనకి వచ్చే సిగ్నల్ చాలా వీక్ సిగ్నల్ వస్తుంది. ఓకే, ఆ వీక్ సిగ్నల్ రాగానే ఫస్ట్ వీ హ్యావ్ టు బూస్ట్ ఇట్ అప్, కాస్త దానికి సిగ్నల్ స్ట్రెంగ్త్ మనం పెంచాలి. సో మీకు తెలుసు యాంప్లిఫైయర్ అంటే ఏంటి, మామూలుగా యాంప్లిఫైయర్ అంటే ఏంటి. యూ విల్ మేక్ సపోజ్ మీకు మామూలుగా ల్యాబ్లో తెలిసిన దాని ప్రకారంగా మీరు యాంప్లిఫైయర్ అంటే సిబి యాంప్లిఫైయర్, సిసి యాంప్లిఫైయర్ ఇలాంటివి చదివారు కదా, కామన్ బేస్ యాంప్లిఫైయర్, కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అలాంటివి చదివారు కదా. అవన్నీ ఏంటి, బేసిక్గా సమ్ ట్రాన్సిస్టర్ ఉపయోగించి తయారు చేశారు. ఓకేనా, సో ఇఫ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ఆ యాంప్లిఫైయర్స్ ఏవైతే తయారు చేస్తారో ఆ యాంప్లిఫైయర్స్లో మీరు ఇంకోటి కూడా చదివారు, క్లాస్ ఏ యాంప్లిఫైయర్, క్లాస్ బి యాంప్లిఫైయర్, క్లాస్ సి యాంప్లిఫైయర్ ఇలా కూడా చదివారు. అక్కడ మీరు గమనిస్తే వెరీ హై పవర్ దగ్గర వెరీ హై పవర్ రావాలనుకో
they will generally use the non-linear part, right? సో ఏమవుతుంది మనకి నాయిస్, ఈ యాంప్లిఫైర్ బేసికల్లీ ఆల్సో ప్రొడ్యూసెస్ సమ్ నాయిస్. మనం ఒక యాంప్లిఫైర్ తయారు చేసామంటే ఆటోమేటిక్గా యాంప్లిఫైర్ విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ నాయిస్. ఓకే, అయితే ఇప్పుడు మనకు వచ్చే సిగ్నలే వీక్ వస్తుంది. ఇప్పుడు నీ యాంప్లిఫైర్ కూడా ఇంకా నాయిస్ ఎక్కువ యాడ్ చేసేసింది అనుకో, ఓకేనా. ప్రతి యాంప్లిఫైర్ ఎంతో కొంత నాయిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేంటంటే ఇక దానికి సహజ లక్షణం అది. నువ్వు అది లేకుండా యాంప్లిఫైర్ తయారు చేయడం అనేది దాదాపుగా కుదరదు అట్లాంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు నువ్వేం చేయాలి, ఆల్రెడీ మనకి చాలా బలహీనమైన సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ నాయిస్ ఉన్న యాంప్లిఫైర్ యూజ్ చేసావనుకో, నీకు యాక్చువల్ సిగ్నల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఓకే, అందుకోసము యూ హ్యావ్ టు యూజ్ లో నాయిస్ యాంప్లిఫైర్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్. ఓకే, సో అట్లా అనమాట. సచ్ యాజ్ ఏ పారామెట్రిక్ యాంప్లిఫైర్. సో ఈ పారామెట్రిక్ యాంప్లిఫైర్ గురించి కూడా మీరు ఐ థింక్ మైక్రోవేవ్ సబ్జెక్ట్లో చదువుతారు. ఓకే, ఆర్ ఏ లో నాయిస్ ట్రాన్సిస్టర్. ఓకేనా. సో లో నాయిస్ ట్రాన్సిస్టర్ అంటే ఇక్కడ మీరు ఓకే, మనకి కాసేపట్లో సిగ్నల్ కట్ అవుతుంది, బట్ మీరు మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి. ఓకేనా, మనం 1 hour చెప్పుకుంటాం, అంతకుమించి నేనేం చెప్పనులే. బట్ ఇప్పుడు కాసేపు కట్ అయినాక మళ్ళీ మీరు ఒకసారి లాగిన్ అవ్వండి. సరే, సో యా, సో లో నాయిస్ యాంప్లిఫైర్గా ఎక్కువగా ఏది వాడతారు అంటే పారామెట్రిక్ యాంప్లిఫైర్ అని ఒకటి ఉంది, దట్ వీ జనరలీ యూజ్. ఓకేనా, రైట్. హవెవర్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ డిజైరబుల్ టు ఎంప్లాయ్ ఏ లో నాయిస్ ఫస్ట్ స్టేజ్ ఇన్ రాడార్. అయితే ఇది సాధారణ కమ్యూనికేషన్స్లో మనము లో నాయిస్ యాంప్లిఫైర్ అనేది వాడతాం. సాధారణ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో అంటే ఒక రేడియో కావచ్చు, ఓకేనా, మామూలుగా మనం AM రేడియో, FM రేడియో ఇలా అంటాం కదా, అలాంటి వాటిల్లో కావచ్చు. ఓకే, ఇంకా వేరే ఏమైనా కమ్యూనికేషన్ డివైజెస్ వాటిల్లో కావచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడు, హవెవర్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ డిజైరబుల్ టు ఎంప్లాయ్ ఏ లో నాయిస్ ఫస్ట్ స్టేజ్ ఇన్ రాడార్. అయితే రాడార్లో మాత్రము మొదటి దశలో ప్రతిసారి లో నాయిస్ యాంప్లిఫైర్ పెట్టకపోవచ్చు అంటున్నాడు. ఎందుకో చూద్దాం. ద రిసీవర్ ఇన్పుట్ క్యాన్ సింప్లీ బీ ద మిక్సర్ స్టేజ్, ఎస్పెషల్లీ ఇన్ మిలిటరీ రాడార్స్ దట్ మస్ట్ ఆపరేట్ ఇన్ ఏ నాయిసీ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఎప్పుడు ముఖ్యంగా ఈ మిలిటరీ రాడార్స్లో అంటున్నాడు అనమాట. సో జనరల్గా మిలిటరీ రాడార్స్లో మాత్రము ఆ మొదటి దశ లో నాయిస్ యాంప్లిఫైర్ అనేది తీసేసి స్కిప్ చేసేస్తున్నాం అనమాట. ఒక డబ్బా తగ్గించేస్తున్నాం, డైరెక్ట్గా మిక్సర్ స్టేజే పెట్టేయచ్చు అంటున్నాడు. ఓకే, దట్ మస్ట్ ఆపరేట్ ఇన్ ఏ నాయిసీ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే సాధారణంగా మిలిటరీ రాడార్ అన్నప్పుడు అది వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాయిస్తో కూడుకొని ఉన్న వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆల్దో ఏ రిసీవర్ విత్ లో నాయిస్ ఫ్రంట్ ఎండ్ విల్ బి మోర్ సెన్సిటివ్. అయితే ఇక్కడ చూడు, ఆ కారణం కూడా తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఆల్దో ఏ రిసీవర్ విత్ లో నాయిస్ ఫ్రంట్ ఎండ్ విల్ బి మోర్ సెన్సిటివ్, ద మిక్సర్ ఇన్పుట్ క్యాన్ హ్యావ్ గ్రేటర్ డైనమిక్ రేంజ్, లెస్ ససెప్టబిలిటీ టు ఓవర్లోడ్ అండ్ లెస్ వల్నరబిలిటీ టు ఎలక్ట్రానిక్ ఇంటర్ఫియరెన్స్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము లో నాయిస్ మళ్ళీ ఒకసారి జాగ్రత్త చదవండి. ఆల్దో ఏ రిసీవర్ విత్ లో నాయిస్ ఫ్రంట్ ఎండ్ విల్ బి మోర్ సెన్సిటివ్. ఇప్పుడు ఒక లో నాయిస్ యాంప్లిఫైర్ పెట్టామనుకో ఫ్రంట్ ఎండ్లో, అంటే ఫస్ట్ డబ్బా లాగా దాన్ని పెట్టామనుకో, ఓకేనా. జనరల్గా మీరు కమ్యూనికేషన్ సిస్టమ్ బుక్ తీస్తే, అన్లా కమ్యూనికేషన్ లాంటి బుక్స్ తీస్తే, ఎవరో వెయిటింగ్ చేస్తున్నట్టు వచ్చింది. జస్ట్ మినిట్, వీళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాం. పార్టిసిపెంట్స్ మీలో ఎవరైనా వెయిటింగ్లో ఉంటే నాకు మైక్లో చెప్పండి, లేదా నాకు తెలియదు కదా వెయిటింగ్ చేస్తున్నారు పలానా వాళ్ళని. ఓకే, సరే. సో వేర్ ఇస్ దిస్? యా, ఇప్పుడు ఆల్దో ఈ రిసీవర్ విత్ లో నాయిస్ ఫ్రంట్ ఎండ్ విల్ బి మోర్ సెన్సిటివ్. ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటంటే, మనము ఫస్ట్ డబ్బా లాగా LNA లో నాయిస్ యాంప్లిఫైర్ పెట్టామనుకుందాం. ఇప్పుడు ఏమవ్వచ్చు, దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు టెల్. ఓకే, the mixer input can have greater although receiver with low noise front end will be more sensitive, the mixer input can have greater dynamic range, less susceptibility to overload, okay na, and less vulnerability to electronic interference. అంటే వల్నరబుల్ అంటే చాలా తేలికగా నష్టపోవడము, లేకపోతే వేరే వాటి ప్రభావానికి లొంగిపోవడం. ఓకేనా. సో ఎలక్ట్రానిక్ ఇంటర్ఫియరెన్స్ అన్నాడు. సో ఎలక్ట్రానిక్ ఇంటర్ఫియరెన్స్ అంటే నీకు వేరే సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు రాడార్ని ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ చేస్తున్నావు అనుకుందాం. ఈ రాడార్ ఆపరేట్ చేసే ఫ్రీక్వెన్సీస్ కాకుండా
ఇతర డివైజెస్, ఓకేనా, ఇతర కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ ఒకవేళ యూజ్ చేసాయి అనుకుందాం, ఓకేనా. ఒకవేళ అలా యూజ్ చేస్తే అప్పుడు ఆ సిగ్నల్స్ ఈ రాడార్ సిగ్నల్స్తో ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో వల్నరబిలిటీ అంటే చెప్పాను కదా, వేరే వాటి ప్రభావం తేలికగా లొంగడం. అయితే ఇక్కడేమన్నాడు, లెస్ వల్నరబుల్ అన్నాడు, అంటే లొంగకపోవడం అన్నమాట. అలా సరేనా, రైట్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఒక్క నిమిషం, లెట్ మీ జస్ట్ కమ్ డౌన్ స్లైట్లీ. ద మిక్సర్ అండ్ లోకల్ ఆసిలేటర్, ఒక్క నిమిషం, fine. The mixer and local oscillator convert the RF signal to an intermediate frequency IF. Okay, so whatever input is coming, the mixer, what it will do, there is a local oscillator also, which is like a kind of reference signal. So the mixer will give you, it will convert the RF signal. మనకు వచ్చే ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ RF సిగ్నల్, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఉంటుంది. దాన్ని మనము ఒక ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లాగా మారుస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. Okay, a typical IF amplifier for an air surveillance radar might have